సో డాక్టర్ గారు సాధారణంగా పిల్లల విషయంలో గాని మనం జ్ఞాపక శక్తి వారికి బాగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. దానికోసం సూపర్ ఫుడ్స్ అని దానికి రకరకాల జ్ఞాపక శక్తులు కూడా కొన్ని మందులు వేసుకుంటున్నారు అని చెప్పేసి వింటున్నాను. యాక్చువల్‌గా జ్ఞాపక శక్తిని సహజసిద్ధంగా పెంచాలంటే ఏం చేయాలి? సో దానికి కూడా ఎలా అయినా జ్ఞాపక శక్తిని పెంచే మందులు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఏంటంటే జ్ఞాపక శక్తి పెంచేదాన్ని నిజానికి మందులు లేవు. అంటే ఆల్టర్నేటివ్ వైద్యంలో ఏదో అశ్వగంధ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆలోపతిలో నేను నమ్మిన వైద్యంలో మాత్రం దీనికి ప్రమాణాలు మందులు అంటూ ఏమీ లేవు. జ్ఞాపకశక్తి పెంచడానికి రెండు నా ప్రకారం. ఒకటి ప్రయత్నం. రెండవది డిస్ట్రాక్షన్ లేకుండా దృష్టి కేంద్రీకరణ. ఈ రోజుల్లో ఏమైందంటే పిల్లలు ఈ యుగంలో ఈ తరంలో పుట్టారు. జనరేషన్ జెడ్ కానీ జనరేషన్ వై కానీ వాళ్ళు పుట్టిన వాతావరణం చాలా తేడా ఉంది. వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయడానికి కూడా లేదు. కోవిడ్ టైం వచ్చింది. కోవిడ్ అన్నది ప్రపంచంలో దగ్గర 7 మిలియన్ మంది జరిగిపోవడం 77 మిలియన్లకు వచ్చిందన్నట్టయితే పిల్లల మీద నా ప్రకారం చాలా పెరుదెబ్బ కొట్టింది అని. ఎందుకంటే అప్పుడు విద్యా విధానం ఆ సంవత్సరం 2 సంవత్సరాలంతా కూడా మొబైల్ ద్వారానే, ఐప్యాడ్ ద్వారానే. జ్ఞాపక శక్తి అన్నది ఎప్పుడో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చనిపోయినప్పుడే ఒక వ్యక్తి దానికి బ్రెయిన్ కట్ చేసాడు ఆయన సీక్రెట్గా. వాళ్ళతో అంటే 240 పీసులు కట్ చేసేటట్టు ఆయన. అంటే ఏంటి ఇంత తెలివైన వాడు ఈయన, ఏంటి స్పెషల్ ఉంది బ్రెయిన్లో, ఈ మేధాశక్తి ఏముందని. ఏవో కొన్ని చోట్ల ఏదో తేడా వచ్చింది తప్ప నిజానికి గమనించిందల్లా ఏమిటంటే ఆయన ఐన్స్టీన్ కాబట్టి ఏదో పెరట్లో పెద్దగా ఉంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉంది, ఇలాగ వాళ్ళు నిర్దేశించారు. కానీ ఎక్కువ మందికి చెప్పేది ఏమిటంటే బ్రెయిన్ అన్నది సహజ సిద్ధమైంది, దానిని మనం ఎట్లా తయారు చేసుకుంటాం. ఇందాక చెప్పినటువంటి ఏదైతే ఉందో జ్ఞాపక శక్తి, ఒళ్ళు వేసేటువంటి పద్ధతి, 1కి 2 సార్లు నిద్ర, ఈ డిజిటల్ యుగంలో దానికి సాధ్యమైనంత దూరంగా ఉండడం, ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు. పాతకాలంలో ఏదైతే బ్రహ్మ ముహూర్తం అన్నది ఏదైతే ఉందో కాకపోయినా ఆ సమయంలో తెల్లవారు లేచి చదవడం అన్నది అలవాటు చాలా తక్కువైపోయింది. తల్లిదండ్రులే ఎవరు పిల్లలు ఎప్పుడు లేస్తారు. ఇలాంటివన్నీ ఉన్నంత వరకు ఈ తరంలో ముందు తరంలో పిల్లలందరూ కూడా షార్ప్ అవ్వాలి. ఐక్యూ ఎక్కువైనా కానీ ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లో జ్ఞాపక శక్తి అన్నది కుంటుపడేదానికి ప్రమాదం అయితే ఉంది. జ్ఞాపక శక్తి స్కూల్లో కరికులంలో మార్కులు సంపాదించడం ఎక్కువైతే ఒక వ్యక్తిగా సంఘంలో ఒక మంచి సంఘజీవిగా గుర్తింపు రావడానికి ఇవన్నీ ఇబ్బందికరం అవుతాయని నాకు భయంగా ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.